కొంచెం అందాల పోటీల వల్ల తెలంగాణ పరువు గంగలో కలిసిపోయింది. ఎందుకు గంగలో కలిసిపోయిందంటే ఇంగ్లాండ్ నుంచి ఎవరైతే ప్రాతినిధ్యం వహించినటువంటి లేడీ ఉన్నదో తనని ఒక వేశ్యలాగా చూసిరు ఈ కాంగ్రెస్ నాయకులు. వేశ్యలాగా చూసి నన్ను చాలా ఇబ్బంది పెట్టిరు అని ఆమె ఈవెంట్ మధ్యలో వెళ్ళిపోవడం జరిగింది. దానివల్ల ఒక మొత్తం ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ లేదా తెలంగాణ గురించి ఒక రచ్చ అయితే జరగడం జరిగింది. నెక్స్ట్ గద్దర్ అవార్డులు. వీళ్ళు ఏదైతే పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ అల్లు అర్జున్ అయినటువంటి వ్యక్తి రావడం వల్ల తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయిన సంఘటన మనకు గుర్తుంది. అప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ఎన్ని విధాలుగా ప్రచారాలు చేశారంటే ఒక గంట సేపు అసెంబ్లీనే చర్చ పెట్టిందా. తర్వాత ఏం చేసిండు పాపం తను ఏం చేసిండు, తర్వాత ఏదేదో అయింది, కేసు చేసారు, అరెస్ట్ చేసారు, అన్నీ అయిపోయినాయి. తర్వాత సినిమా కలిగిస్తే గద్దర్ అవార్డులలో ఒక బెస్ట్ లీడింగ్ యాక్టర్ రోల్ కు అల్లు అర్జున్కి అయితే అవార్డు ఇచ్చారు. తర్వాత అల్లు అర్జున్ చెప్పినటువంటి రఫా డైలాగ్ ఏదైతే ఉందో ఈరోజు ఒక సెన్సేషనల్ అయిపోతుంది. అంటే రేవంత్ రెడ్డిని పర్మిషన్ అడిగి ఒక డైలాగ్ చెప్పొచ్చా సార్ అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్తాడు. ఏంటంటే వాళ్ళ యొక్క సినిమాలో డాటర్ మీద గీతలు పడితే ఒక్కొక్కరి తలలు జాతరల తెంపినప్పుడు రఫా తీసేస్తా అన్నట్టుగా చెప్తాడు. ఆ డైలాగ్ చెప్పి ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ యొక్క ప్రశంస పత్రం ఏదైతే ఉందో అది లెఫ్ట్ హ్యాండ్ తోటి కూడా తీసుకోవట్లేదు పాపం. ఆయన ప్రశంస పత్రాన్ని లెఫ్ట్ హ్యాండ్ తోటి తీసుకోకుండా లెఫ్ట్ హ్యాండ్ తోటి తీసుకొని ముఖం చూపించకుండా పోతాడు. అంటే రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డుల వల్ల మరి తెలంగాణ ఇమేజ్ ఎంత పెరిగిందో తగ్గిందో. ఆ అవార్డు తీసుకున్నటువంటి అల్లు అర్జున్ ఇచ్చినటువంటి రియాక్షన్ చూస్తే టూ మచ్ అనిపించింది. అంటే అక్కడ కూడా తెలంగాణ పరువు పోగొట్టినట్టే ఉంది. దానివల్ల కూడా తెలంగాణకు ఏ మాత్రం ఉపయోగం. అందాల పోటీ వల్ల పరువు అయింది. గద్దర్ అవార్డులు ఇచ్చి ఎడమ చేతితోటి కూడా ఆయన అవార్డు పత్రాన్ని తీసుకోవడానికి అల్లు అర్జున్ ఇష్టపడకుండా వెళ్ళిపోయినటువంటి ఆ వీడియోలు మనం చూసినాం.